భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సెక్రటరియట్ ఎదురుగా ఆ మహనీయుడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. వీరితో పాటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిహెచ్ఎంసీ మేయర్ తదితరులు పుష్పాంజలి ఘటించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానిగా దేశానికి వన్నె తెచ్చిన మహానాయకుడు రాజీవ్ గాంధీ అన్నారు. 38 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంతో ఎందరో విద్యార్థుల జీవితాలను తీర్చిదిద్ది వారి ఉజ్వల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసి ఎస్ఎస్సి 2025 ఫలితాల్లో 100% ఫలితాలతో విజయ ఢంకా మోగించిన విద్యా సంస్థ నవీన ఆదర్శ ప్లే అండ్ హై స్కూల్. సుదీర్ఘ విద్యా అనుభవం కలిగిన ఫౌండర్ శ్రీ డి వెంకటయ్య, కరస్పాండెంట్ శ్రీమతి డి లక్ష్మి, చైర్మన్ శ్రీ డాక్టర్ డివి అనిల్ రాజ్, వైస్ చైర్మన్ శ్రీమతి డాక్టర్ శృతి అనిల్ రాజ్, ప్రిన్సిపల్ శ్రీ డాక్టర్ డివి నరేష్ రాజ్ మరియు వైస్ ప్రిన్సిపల్ శ్రీమతి డి సంతోష నరేష్ రాజ్ గార్ల ఆధ్వర్యంలో విద్యార్థుల ప్రభంజనం. ఎస్ మహిన్ ఫాతిమా 600కి 557 మార్కులు, ఎం సాయిశ్రీ 600కి 547 మార్కులు, వైష్ణవి 600కి 520 మార్కులు, బిందు 600కి 518 మార్కులు, బిలాల్ 600కి 506 మార్కులు, అక్షిత 600కి 503 మార్కులు, శరత్ 600కి 492 మార్కులు, శివశంకర్. ఆర్థిక సరళీకృత విధానాలతో దేశాన్ని బలమైన ఆర్థిక దేశంగా నిలబెట్టడం జరిగిందని, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించి ప్రభుత్వాల ఏర్పాటులో యువతకు భాగస్వామ్యం కల్పించడం జరిగిందన్నారు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో ఆనాటి ప్రధాని ఇందిరమ్మను స్ఫూర్తిని దేశంలో ప్రతి ఒక్కరూ గుర్తు తెచ్చుకోవడం జరిగిందన్నారు. తీవ్రవాదుల ముసుగులో దేశ పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరమ్మ పాకిస్తాన్ కు గట్టి గుణపాఠం చెప్పడం జరిగిందన్నారు. మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం, ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇందిరమ్మ ఆనాడే స్పష్టం చేయడం జరిగిందని మరోసారి గుర్తు చేశారు. కానీ ప్రస్తుతం పహల్గామ్ ఘటనలో పాకిస్తాన్ కు బుద్ధి చెప్పడంలో ప్రధాని నరేంద్ర మోదీ వెనుకడుగు వేయడం జరిగిందని, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెబితే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వానిది అంటూ రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా బీజేపీ నాయకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన సమయంలో కిషన్ రెడ్డి దుప్పటి కప్పుకొని పడుకున్నాడని ఆరోపించారు. మేం బయటకు వచ్చి కేంద్రానికి అండగా ఉన్నామని ప్రకటించి మద్దతు తెలిపడం జరిగింది. ఆనాడు కనీసం మమ్మల్ని అభినందించని వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ గారిని విమర్శిస్తున్నారు. తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకు కిషన్ రెడ్డి రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారు. సెక్రటరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొందరు తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. సంకుచిత మనస్తాపం కలిగిన కొందరు రాజీవ్ గాంధీని విమర్శిస్తున్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది, కాంగ్రెస్ పార్టీది. దేశ రక్షణ కోసం భారత జవాన్లకు అండగా నిలబడతాం, అది మా బాధ్యత. దేశ సమగ్రత విషయంలో మేము రాజకీయాలు చేయం, దేశ భద్రతకు కట్టుబడి పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. చూస్తూనే ఉండండి శ్రీ బలాభిమన్యు ఛానల్.